నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఉమామహేశ్వరార్పణమస్తు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ మార్చి మాసంలో 2026 సంవత్సరము మనకి 19వ తారీఖున వచ్చేటటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర నూతన సంవత్సర యుగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా వచ్చే సంవత్సరం వరకు కూడా గ్రహాల యొక్క స్థితిగతులు అందరికీ అనుకూలించి వారి యొక్క జన్మజాతకాలు కూడా అదృష్ట భాగ్యాన్ని కలుగజేసి మీకు ఆ పార్వతీ పరమేశ్వరులు దీర్ఘ ఆయుష్యు ఆరోగ్యము అనుకున్నటువంటి ప్రయత్న కార్యాలన్నీ కూడా సాధించేటటువంటి ఆ యొక్క అకుంఠిత దీక్షని ప్రసాదించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ మరి మార్చి మాసంలో మనకి 3వ తేదీన ముఖ్యంగా మంగళవారము ఫాల్గుణ మాసము శుద్ధ పౌర్ణమి తిథి రోజున మంగళవారం రోజున మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రము 6:48 వరకు మనకి పాక్షిక చంద్రగ్రహణము సింహరాశిలో పూర్వ ఫల్గుని జన్మ నక్షత్రం అంటే పూర్వ ఫల్గుని నక్షత్రంలో చంద్రుడు కేతువుతో కలిసి కేతుగ్రస్త ఉదయ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క చంద్రగ్రహణం అనేటటువంటిది సూర్యాస్తమయం తర్వాత కనుక వచ్చినట్లయితే పరిపూర్ణంగా మనకి దాని యొక్క నియమాలు వర్తించేటటువంటి అవకాశం ఉండేది. అయితే మధ్యాహ్నము అంటే సూర్యాస్తమయానికి ముందే అది ప్రారంభమైంది కాబట్టి సూర్యాస్తమయం 6:05 తర్వాత నుంచి ఒక 40 నిమిషాలు 39 నిమిషాలు మనకి ఈ యొక్క పాక్షిక చంద్రగ్రహణం అనేది మోక్షకాలం కనిపిస్తుంది. కాబట్టి పట్టు విడుపు స్నానాలన్నీ కూడా సూర్యాస్తమయంలోనే పట్టు స్నానము చేసి దానికి సంబంధించినటువంటి మంత్రదీక్షలు ఎవరికన్నా ఉంటే ఆ యొక్క ఉపాసనని చేసుకోవటం, అలాగే పట్టు విడుపు స్నానం కూడా 6:48 చేసేసి ఆ తదుపరి అందరూ కూడా చక్కగా 1 గంట తర్వాత సంప్రోక్షణ కార్యక్రమం చేసుకున్న తర్వాత భోజనాదులను స్వామివార్లకి దేవుళ్ళకి చక్కగా ఆ యొక్క దేవతామూర్తులన్నీ కూడా శుభ్రం చేసుకొని భోజనాదులు స్వీకరించవచ్చు. ఉదయం పూట మాత్రము 9 గంటల లోపల భోజనం అన్నా అల్పాహారం అన్నా భుజించాలి. ఎందుకంటే 7 గంటలు 8 గంటల ముందు వరకు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క శూల ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యానికి కొంత ఇబ్బందికరంగా మన యొక్క ఋషులు వివరించి చెప్పారు. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున కొంచెం ఆ సమయంలో గర్భవతులు సాధ్యమైనంత వరకు గణపతి ఆరాధన చేసుకోండి. ఓం గం గణపతయే నమః. చంద్రుడు కేతువు కలిసి ఉండటం దోషప్రదం కాబట్టి మానసికమైనటువంటి విపర్య చర్యలు కలగకుండా గణపతి ఆరాధన చేసుకోండి. కొంతమంది చక్కగా ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం శరవణభవాయ నమః, ఓం దుర్గాయే నమః ఈ నామస్మరణని ఎక్కువగా 3:20 నుంచి కూడా 6:40 వరకు మీరు ఇంట్లో ఏ పనైనా చేసుకుంటూ అయినా సరే స్మరించండి. ఎటువంటి భయము ఆందోళన పడవలసిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క మేషాది మీనరాశి పర్యంతము 12 రాశుల వారికి ఈ మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు మరి వీరికి గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ మరి కుంభరాశిలో ఈ మాసమంతా కూడా ముఖ్యంగా మార్చి 1వ తేదీ నుండి కూడా మనకి కుజుడు రాహువు అట్లాగే రవి బుధుడు శుక్రుడు మార్చి 2వ తారీఖున మీనరాశిలోకి వెళ్ళిపోతున్నారు. మార్చి 2వ తారీఖున ఉచ్చస్థిత రాశి అయినటువంటి మీనరాశిలోకి శుక్ర భగవానుడు శనితో కలిసి ఉంటాడు. అట్లాగే కుంభరాశిలో రవి మార్చి
14, 15వ తేదీ వరకు ఉంటాడు. తదుపరి మీనరాశిలో రవితో శుక్రుడితో కలిసి ఉంటాడు. అలాగే బుధుడు, రాహువు, కుజుడు మాత్రము ఈ యొక్క నెల రోజులు కూడా ఆ యొక్క కుంభరాశిలో ఉండి మరి కొన్ని రాశుల వారికి శుభప్రదమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు, కొంతమందికి ఇబ్బందికరమైనటువంటి కాలంగా ఆ గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అట్లాగే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు మార్చి 11వ తేదీ నుండి కూడా రిట్రోగ్రేడ్ అంటే వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రయాణం చేస్తాడు కర్కాటక రాశి వైపుకి. అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క పుబ్బా నక్షత్రంలో ఆయన అంటే కేతు అనేటటువంటి వాడు మార్చి 29 వరకు కూడా పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా చంద్రుడు 2.5 రోజులకి కూడా రాశి పర్యంతం మారుతూ ఉంటాడు. కాబట్టి ఆయన ఇచ్చేటటువంటి మానసిక స్థితిగతులన్నీ కూడా వారఫలాలు అన్వయించి ఉంటాయి. ముఖ్యంగా మరి ఈ యొక్క పంచగ్రహ కూటమి అంటే చతుర్గ్రహ కూటమిగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఈ నెల రోజులు కూడా కొంత వైవిధ్యకరమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోబోతోంది ప్రపంచము, ప్రకృతి. ఆ ప్రకృతిలో బతుకుతున్నటువంటి మనలాంటి సామాన్య మానవులు, ఎన్నో రకాలైనటువంటి జీవ జలరాశులు కావచ్చు, మనకున్నటువంటి పంచభూతాలు కూడా మన మీద కాస్త శాసించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కుజుడు రాహు యొక్క కలయిక అంత మంచిది కాదు, అనర్థదాయకము. సరే, దీనిని అంగారక గ్రహయోగము అంటారు, కానీ ఇది కొన్ని రాశుల వారికి అయితే కనుక చాలా బెడదనిస్తుంది. జన్మజాతక రీత్యా ఈ యొక్క గ్రహాలు ఏదైనా సరే కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులను కనుక కలగజేసేటటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మటుకు మరి వారు ఇప్పుడు వారి యొక్క జన్మరాశి నక్షత్ర రీత్యా ఎన్నో సమస్యలు, మానసిక సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తలు, సంతానపరమైనటువంటి సమస్యలు, ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపార సమస్యలు, ఇవన్నీ ముఖ్యంగా దేహ అనారోగ్య సమస్యలు అనేటటువంటి కలగటానికి, ప్రమాదాలు ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తూ సుబ్రహ్మణ్య ఆరాధనని ఆరాధిస్తూ సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఈ నెల రోజులు ఎవరైతే ఆరాధిస్తారో ఈ కుజగ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము యొక్క ఆ కలిసినటువంటి ఆ యుతి దోషము పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. అలాగే మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠమునందు ఈ మార్చి 2వ తేదీ నుండి దాదాపుగా ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా 5వ తేదీ వరకు కూడా ఈ కుజరాహు కేతుగ్రహాల యొక్క స్థితి మంచిది కాదు. కాబట్టి ఆ సర్పదోష ప్రభావము జాతకాలలో ఎవరికైనా సరే కుజదోషము కానీ అట్లాగే రాహుకేతువుల యొక్క సర్పదోషము కానీ ఉండి వారికి సంతానం లేకపోయినా, ఒకవేళ సంతాన భాగ్యము కలిగినట్లుగా అనిపించి 1-4 సార్లు గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగుతున్నా, సంతానము పుట్టి కూడా 1-4 సార్లు చనిపోతున్న వారు కానివ్వండి, అట్లాగే అసలు సంతాన భాగ్యము లేదు అనుకున్నటువంటి వారు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుకూలత సరిగ్గా లేక ప్రతికూలమైనటువంటి మనసుతో భావనలతో ఎప్పుడూ కూడా తగవులు ఆడుకునేటటువంటి వారు, వివాహము అవుతుంది అనుకొని పెండి మండపం దాకా వచ్చినప్పుడు కూడా పెండ్లిళ్ళు ఆగిపోయినటువంటి వారు, అట్లాగే ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి వారు, మానసికంగా ఒకరిని ఇష్టపడి ఆ ఇష్టము ఇంట్లో వాళ్ళు కాదని, లేకపోతే మీ గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఆ యొక్క ప్రేమ వివాహం జరక్క మీరు ఇబ్బంది పడి, ఒక్కోసారి జన్మజాతకంలో కనుక ఈ యొక్క గ్రహాల యొక్క అసమతుల్యత ఉన్నట్లయితే, ఇబ్బందికరమైనటువంటి వారు స్థానాల్లో ఉన్నట్లయితే ఇప్పుడు వారు కొంత అఘాయిత్యపరమైనటువంటి ఆత్మహత్యా ప్రయత్నాలు కొంతమంది చేసుకునే పరిస్థితులు ఉంటాయి. అందరూ కాదు, కొంతమంది మాత్రమే. అది కూడా జన్మజాతకంలో అన్వయించబడితేనే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి వినేవాళ్ళంతా కూడా. కాబట్టి ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు. ఎందుకంటే ఈ యొక్క కాలచక్రం అనేటటువంటిది చాలా గొప్పది. అక్కడి నుంచి గ్రహాలన్నీ కూడా తమ యొక్క కిరణాలని భూమి మీద ఉన్న ప్రకృతి ద్వారా మన మీద ప్రయోగింపబడతాయి. కాబట్టి మన వంతుగా మనము జాగ్రత్తలు తీసుకుంటూ, మీ వంతుగా మీరు ఆ గ్రహాల యొక్క స్థుతుల్ని స్తోత్రాలను చదువుకుంటూ కుజరాహు కేతువులకి అధిష్టాన దేవత అయినటువంటి మహానుభావుడు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మరి మా యొక్క పీఠమునందు ఈ యొక్క 33 రోజులు కూడా విశేషముగా ఎవరైతే సంకల్పించి వారి యొక్క గోత్రము, పేరు, జన్మ నక్షత్రము రాశి నాకు ఇస్తారో, వారి యొక్క కోరిక ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తారో, లేకపోతే వారికి ఏదైనా ఇబ్బందులు, కోర్టు సమస్యలు కావచ్చు, గృహపరమైనటువంటి గృహ నిర్మాణపరమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇందాక చెప్పినటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే అవి వారికి తొలగిపోయి అభీష్టాలు నెరవేరటానికి
ప్రతినిత్యము పీఠమునందు నేను స్వామివారికి విశేషముగా కేతువుకి సంబంధించిన దోషపరిహారార్థము గణపతి అధర్వణ సూక్త పారాయణని, అలాగే దుర్గాదేవికి అంటే రాహుగ్రహ దోషపరిహారార్థమై దుర్గాదేవికి సూక్త పారాయణని, కుజగ్రహ దోషపరిహారార్థమై సర్పసూక్త పారాయణని కూడా నిత్యము ఆ జపపారాయణ చేస్తూ ఆ కుజరాహు కేతుగ్రహాలకి పూర్తిగా సంఖ్య ప్రకారము వేదోక్త మంత్రములతో ఆ యొక్క జపాన్ని ఆచరిస్తూ మార్చి 18వ తేదీన అమావాస్య రోజున ఆ దోష నివృత్తి కోసమై నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహిత గణపతి దుర్గా అట్లాగే మన్యు సూక్త సహితముగా విశేషించి సర్పసూక్త ఆ హోమంతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర పాశుపత రుద్రహోమం అనేది నేను చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా ఉత్సాహముగా ఉండి జాతకంలో దోషాలు వాటిని నివృత్తి చేసుకోవటానికి మీ వంతు ప్రయత్నంగా మీరు ఎవరైనా సరే మనసులో సంకల్పిస్తే మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీరు కూడా ఆ యొక్క బుకింగ్ అనేటటువంటిది చేసుకోండి. ఇది అందరికీ కూడా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితికి దగ్గరగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాను. అవకాశం ఉన్నవాళ్ళు దూరంలో ఉన్నా దగ్గరలో ఉన్నా యద్భావం తద్భవతి. ఒక గురువుని నమ్మాలి, దైవాన్ని నమ్మాలి. మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని చక్కగా సమన్వయం చేసుకోవడానికి ఇది సరైన సమయము. మీరు విడిగా జాతకరీత్యా చేయించుకోవాలన్నా ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్నా చాలా విశేషమైనటువంటి ధనము ఖర్చుగా అవుతుంది. కాబట్టి ఇది పీఠం తరపున నేను సామూహికంగా చేస్తున్నాను కాబట్టి దీని యొక్క ఫలితం కూడా చాలా అధికంగా వస్తుందని నమ్మి మీరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయగలరు. మరి మేషాది మీనరాశి పర్యంతము ఏ రాశుల వారికి ఈ యొక్క గ్రహస్థితి ఏ విధమైన అనుకూలాలని ప్రతికూలాలను ఇస్తుందో తెలుసుకుందాం. ఓం శరవణ భవాయ నమః. కుంభరాశి వారికి మార్చి 1వ తేదీ నుండి మార్చి 31వ తేదీ వరకు కూడా గ్రహ స్థితిగతుల్ని కనుక గమనించినట్లయితే కుంభరాశిలో పంచగ్రహ కూటమి, అట్లాగే వీరికి సప్తమంలో ఏర్పడేటటువంటి మార్చి 3వ తారీఖున కేతుగ్రస్తోదయ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం, పూర్వ ఫల్గుని నక్షత్రము, చంద్రుడు కేతువుతో కలిసి ఆ యొక్క గ్రహణము, అట్లాగే వీరి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి రాహుతో కూడినటువంటి రవి బుధ అలాగే శుక్రుడు కుజుడు. ఈ శుక్రుడు మార్చి 2వ తేదీ తర్వాత నుంచి ద్వితీయ రాశి అయినటువంటి మీనరాశిలో ఉచ్చస్థితగతుడై ఆయన 2వ స్థానంలో శుక్రుడు వెళ్ళటం చాలా విశేషప్రదం. మరి జన్మరాశిలో ఉన్నటువంటి 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమిగా ఉంటూ పాపగ్రహాల సమ్మేళనం, ఏ గ్రహము కూడా వీరికి అనుకూలం కాదు. ఈ జన్మరాశిలో నెత్తి మీద కుంపటున్నట్టే. సప్తమంలో చూస్తే గ్రహణ వేద చంద్రకేతువులు, ఏది ఆ ఒక్కరోజు. ఆల్రెడీ వీరికి ఏలినాడి శని ప్రభావం ద్వితీయంలో, మరి చివరి మూమెంటు దాదాపుగా ఇంకో సంవత్సరంన్నర ఉంటుంది. మరి ఈ యొక్క ఏలినాడి శని ప్రభావం, జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు కేతువు వీరు సర్పదోషాన్ని ఆల్రెడీ అనుభవిస్తూ ఉన్నారు. కుజుడు వచ్చి చేరిన తర్వాత మార్చి 2వ తేదీ నుండి ఇది విపరీతం అవుతోంది. వీరికి సర్పదోషం, కాల సర్పదోషయో. కుజరాహుకేతువుల యొక్క స్థితి యుతి ఈ కుంభరాశికి ఆరోగ్యం మీద ఎక్కువగా ఇంపాక్ట్ కలుగుతుంది. కోపావేశాలు బాగా రెట్టింపు స్థాయిలో పెరుగుతాయి. మీరు తలచిన ప్రతి పని కూడా విఘాతము అయిపోయి విఘ్నాలు కలిగి ఆటంకాలు కలిగి, ఒక రకంగా చెప్పాలంటే మీ ఆరోగ్య క్షీణత మిమ్మల్ని అనుమానాస్పద స్థితిలో పడేస్తుంది. ఎందుకు నాకు ఇట్లా కలిగింది, ఇప్పటి వరకు ఏదో కొంతవరకన్నా అనుకూలంగా ఉంది, ఇప్పుడు ఏంటి ఈ పరిస్థితి? దానికి కారణం చతుర్గ్రహ కూటమి. ఒక రకంగా చెప్పాలంటే వ్యాపారంలో పూర్తిగా మీకు ప్రతికూలత్వం కలుగుతోంది. వ్యాపార స్థానం దెబ్బతింటోంది. వ్యాపార కారకుడు బుధుడు జన్మరాశిలో రాహుతో కలిసి కుజుడితో కలిసి వ్యాపార విక్రయాదుల్లో ఎన్నో మోసాలు, అవసరం లేనటువంటి ఎన్నో ఇష్యూస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ, అమ్మకాలు సరిగ్గా జరక్క, అనుకున్న సంకల్ప ఫలితాలన్నీ కూడా వెనక్కి వచ్చేస్తూ, తారుమారు అయిపోతూ, అర్థం కాక ఆరోగ్యం క్షీణించేటటువంటి పరిస్థితి.
ఎన్నో రకాలైనటువంటి చర్మ సంబంధిత రోగాలు, అనారోగ్య సమస్యలు, అలాగే వాయు సంబంధిత సమస్యలు, ఉష్ణబాధలు, వడదెబ్బ కొట్టేటటువంటి పరిస్థితులు, మోషన్స్ అయ్యే పరిస్థితులు, ఏదైనా విష క్రిమికీటకాదుల వలన వాటి వలన ఏదో ఒకటి మలేరియా, డయేరియా, ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు, మోకాళ్ళకి సంబంధించినటువంటి గుజ్జు అరిగిపోయినటువంటి సమస్యలు, లేకపోతే వెళ్తూనే తెలియకుండానే కాలుకి ఏదో ఒకటి టచ్ అయ్యి కింద పడి కాలుకి సంబంధించినటువంటి ఎముకలు ఇరుక్కుపోవడం, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి ఆపదల్ని చూసే పరిస్థితి కలుగుతోంది కుంభరాశి వారికి. భార్యాభర్తలు, ముఖ్యంగా ఈ యొక్క స్థానము వ్యాపార భాగస్వామ్యము, అనుకూల భాగస్వామ్యం, అంటే భార్యాభర్తల సంబంధము కొంత ఎగెయినిస్ట్గా ఉండేటటువంటి పరిస్థితి 15 వరకు కూడా. మాట్లాడితే ఇంట్లో ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పి రెచ్చగొట్టేవాళ్లే కానీ మీ యొక్క పరిస్థితులు ఎవరికి అర్థం కావు. స్త్రీ అయినా పురుషుడైనా సరే, అట్నుంచి ఇటైనా ఇట్నుంచి ఇటైనా. అలాగే ఉద్యోగ సంబంధిత వ్యవహారాలలో అవతల వాళ్ళు మిమ్మల్ని కమాండ్ చేయడం మీకు నచ్చదు, కానీ వాళ్ళు కమాండ్ చేస్తూ మిమ్మల్ని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి. మీకు టెన్షన్స్ పెంచుతూ ఉంటారు ఉద్యోగంలో. సంతాన రీత్యా చూస్తే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు, మీకు లేనిపోని తలకాయ నొప్పి, నర్వస్ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశము, కోపం ఎక్కువైపోవటం, నరాలలో ప్రవహించేటటువంటి రక్త ప్రసరణలో అసమతుల్యత, ఫ్లక్చువేషన్స్, దీర్ఘకాలిక అనారోగ్యాలకి దారితీసే పరిస్థితి కలుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మికంగా ప్రయాణాలు పెట్టుకుని ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తూ ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దాని ద్వారా ఆర్థికపరమైనటువంటి ధన నష్టం కలుగుతోంది. కొంతమంది వెహికల్స్కి సంబంధించి, అట్లాగే ఐరన్కి సంబంధించిన పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి, అట్లాగే జ్యువెలరీ వ్యాపారులు కావచ్చు, వస్త్రాల వ్యాపారులు కావచ్చు, కొంతవరకు ధనలాభాలు వచ్చేదానికన్నా అమితంగా వచ్చే పరిస్థితి కూడా కలగచ్చు. కుటుంబంలో ఒక రకంగా చెప్పాలంటే మీరు మాట్లాడితే కంఫర్ట్గా ఉన్నట్టుంటారు, ఉన్నట్టుండి మళ్ళీ పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి, అర్థం కాదు. మీరు అప్పటిదాకా ప్రశాంతంగా మాట్లాడుతాడు, మీరు ఉన్నట్టుండి అది కుటుంబంలో గొడవ అయ్యే పరిస్థితికి కూడా ఇదే మాట తీరు మీకు లింక్ అయి కూర్చుంటుంది, అర్థం కాదు మీకు. నేను ఎక్కడ మాటను కోల్పోయానా అని ఆలోచించే పరిస్థితి కూడా అక్కడ దొరకదు. కుటుంబంలో ఉన్నటువంటి ఆ యొక్క శుక్ర శనుల యొక్క ప్రభావము కుంభరాశి వారికి తల్లితో మాట పట్టింపులు, మాట దోషాలు, భార్యాభర్తల మధ్య సౌకర్యవంతమైనటువంటి స్థితి లేకపోవటం, కొంతమంది విద్యార్థులకి విద్యరీత్యా విదేశాలకు వెళ్ళాలనే తపనతో ఆర్థికంగా వేరే వాళ్ళకి డబ్బుల్ని ఇచ్చి మోసపోయే పరిస్థితి. అంటే విదేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్లని, వీసాలని, లేకపోతే ఉన్నత విద్యాభ్యాసం కోసం ఏదైనా కమిట్మెంట్ అయ్యి కొన్ని ప్రైవేట్లు ఉంటాయి, ట్యూషన్స్ లాగా, వాటిల్లో డబ్బులు ఖర్చు పెడతారు, అది కాస్త పోతాయి. అట్లా కొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడతారు. వాహనపరంగా కుంభరాశి వారు ఎవరైనా సరే వాహనాలు కొనేటప్పుడు కూడా వాటి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించుకోండి. షేర్స్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, లేకపోతే పంద్యాలు కానీ, లేకపోతే ఏదైనా మనకి ఈజీ మనీ వస్తుంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడి పెడితే అది వస్తుందో రాదో తర్వాత విషయం. కానీ గురుబలం అయితే ప్రస్తుతానికి కుంభరాశి వారికి మార్చి 11 నుంచి చాలా చాలా విశేషమైనటువంటి పరిస్థితిని ఇస్తోంది. శుక్రుడు కూడా వచ్చే స్థితిని పొంది విశేషమైనటువంటి ధనలాభాలను ఇస్తున్నాడు. ఏదో రకంగా ధనలాభం అయితే మీకు టర్నింగ్ అవుతూనే ఉంటుంది, ఓవర్ ప్రాఫిట్ వస్తూనే ఉంటుంది. కొంతమందికి జాతకంలో గనక గ్రహస్థితి అనుకూలంగా ఉండి, జాతకంలో కూడా అనుకూలమైనటువంటి దశలు, అంతర్దశలు జరిగి, యోగ దశలు జరిగితే మటుకు ఈ గురు శుక్రులు మిమ్మల్ని ఎక్కడ ఆపరు, ఇస్తూనే ఉంటారు డబ్బు. కొంతమందికి అయితే కనుక సంతాన రీత్యా కుటుంబంలో వేడుకలు జరుగుతాయి, కొంతమందికి వివాహాలు జరుగుతాయి, కొంతమందికి సంతానం కలుగుతుంది, కొంతమందికి షేర్ మార్కెట్లో విపరీతమైనటువంటి వ్యాపార వృద్ధి జరుగుతుంది, కొంతమందికి ఉన్నతమైనటువంటి విద్యాలయాలకు సంబంధించి చక్కటి అనుకూలతలు కలుగుతాయి. కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళకి నెగిటివ్ ఎఫెక్ట్ కలుగుతుంది. రవి బలం లేదు, గురువు యొక్క అనుకూలతల వలన వీరు ఉన్నట్టుండి వ్యాపారం వైపుకి ఆలోచనలు మారే పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యాపారం చేయాలనే ఆలోచనలు వస్తాయి. ఇదంతా జన్మజాతకంలో గ్రహస్థితి కనుక మీకు అనుకూలంగా ఉంటే ఆలోచనలు కూడా మార్చే శక్తి గురుడికి ఉంటుంది. ఉద్యోగం మీద వెళ్ళనివ్వడు ఆయన. ఎందుకంటే ఉద్యోగకారకుడు రవి
ఉన్నంతసేపు కుజరాహులతో కలిసి ఉంటాడు. బుద్ధికి కారకుడైనటువంటి ఆలోచనలు, తెలివితేటలు కారకుడైనటువంటి మరి బుధుడు చూస్తే కుజరాహులతో కలిసి ఉన్నాడు. మరి ఉన్నటువంటి బుద్ధి మాంద్యము ఏర్పడి తెలివితేటలు నశించి ఉద్యోగం అనేటటువంటిది కూడా మీకు ఒక పెద్ద సవాలుగా మారుతుంది. ఆఫ్టర్ 15th మార్చి 15 తర్వాత రవి శనితో కలుస్తాడు. దాని ద్వారా వ్యాపారంలో కొంచెం ధన నష్టం కలుగుతుంది. భాగస్వాముల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది, పెట్టుబడుల విషయంలోనే. కాబట్టి అవతల వాళ్ళకి మీరు ఎంతో కొంత డబ్బుని అప్పు చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి కూడా కలుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తండ్రితో మాట్లాడేటప్పుడు భార్యాభర్తల మధ్య కూడా కాస్త యుగో ఫీలింగ్స్ ఎక్కువయ్యి నిదానం మీదో బద్ధకం మీదో మీకు ఆర్థికంగా వచ్చే డబ్బులు నిదానంగా రావటం వలన, లేదా పెట్టినటువంటి పెట్టుబడుల్లో మీకు నష్టం రావటం వలన మీ భార్యాభర్తల మధ్య కొంచెం విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి 15 తర్వాత. కాబట్టి పూర్తిగా ఈ యొక్క కుంభరాశి వారికి కుజరాహుకేతువుల యొక్క ప్రభావము, ఏలినాటి శని ప్రభావము, మిగతా సూర్యగ్రహ ప్రభావము, బుధగ్రహ ప్రభావము చాలా క్లిష్టతరంగా ఉంది. ఒక గురు శుక్రుడు శుభగ్రహాలు యోగిస్తున్నాయి. అంతవరకు మాత్రమే మిమ్మల్ని సేఫ్ జోన్లో ఉంచుతారు. వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా సేఫ్ జోన్లోనే ఉంచుతారు. ఆ విషయంలో మీరు బాధపడక్కల్లా. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే విద్యాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళకు కూడా విద్యలో ఇంక్రిమెంట్లు పెరుగుతాయి, డబ్బులు వస్తాయి. అట్లాగే అవతల వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు మీకు అనుకున్న సమయానికి కూడా ఒక్కోసారి రాకపోయినా ఒక 10 రోజులు అటు ఇటు అయినా సరే ఆ యొక్క సహకారం వలన ధనం లభిస్తుంది. కానీ మీరు మాత్రము పరిపూర్ణమైనటువంటి దీక్ష చేయండి. 1 నెల రోజులు కంపల్సరీ సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళండి, ప్రదక్షిణాలు చేయండి, పాలు పొయ్యండి, అష్టోత్తరం చదవండి, ఆయనకి ధూపదీప నైవేద్యాలు హారతి తీసుకోండి, తీర్థం తీసుకొని వచ్చేయండి. అట్లాగే నవగ్రహాలన్నిటికీ ప్రదక్షిణాలు చేయండి. నవధాన్యాలు తీసుకువెళ్ళి ఏదైనా మీ ఇంట్లో ఉన్నటువంటి తొట్టిలో వేస్తే 10-12 రోజులకి మొక్కలు వస్తే అవి గోవుకి తినిపించండి. లేకపోతే మిక్సీ పొడి చేసేసి ఈ 9 ధాన్యాలకు సంబంధించినవి పొడి చేసేసి గోమాతకి తినిపించండి బెల్లం వేసి. దీనివలన మీకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. అలాగే ఎవరైనా సరే ఆరోగ్యం కోసము, తండ్రితో విభేదాలు నశించడం కోసము, ఉద్యోగంలో ప్రతిబంధకాలు, ఉద్యోగం పోయినటువంటి వారి కోసము సూర్య ఆరాధన చేయండి. అంటే సూర్య నమస్కారాలు చేయటం, లేకపోతే ఒక బ్రాహ్మణి పిలిచి ఇంట్లో సూర్య నమస్కారాలు చేయించడం, ఆదిత్య హృదయం చదవడం, లేకపోతే సూర్యుడికి సంబంధించినటువంటి జపతపాదులు చేయించడం. లెక్క ప్రకారం అయితే కనుక సూర్యుడికి జపం చేయిస్తే చాలా మంచిది, దానం ఇస్తే ఇంకా మంచిది. వ్యాపారస్తులకి, భార్యాభర్తల మధ్య అనుకూలత లేని వాళ్ళకి. అట్లాగే సంతాన విహీనత్వం ఉన్నట్టుండి సంతాన విషయంలో సంతానం కలగడానికి గురుడు రెడీగా ఉన్నాడు, కానీ ఆ అధిపతి అయినటువంటి బుధుడు కొంచెం క్లిష్టతరంగా ఉన్నాడు. కాబట్టి మీరు ఒక పని చేయండి. ఈ ఆరాధనలు చేస్తూ శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో ముఖ్యంగా ఈ యొక్క సర్పదోషాలు, కుజదోషాలు ఉన్నవారి కోసము నేను ప్రత్యేకించి 33 రోజులు అంటే మార్చి 2 నుంచి ఏప్రిల్ 5 వరకు కుజగ్రహ, రాహుగ్రహ, కేతుగ్రహ దోషాలకి జపశాంతి చేస్తూ, జపాలు చేస్తూ, వారికి సంబంధించినటువంటి దేవతల యొక్క గణపతి, దుర్గా, సర్పసూక్త పారాయణలు చేస్తూ, మార్చి 18వ తేదీ అమావాస్య రోజున నవగ్రహ నక్షత్ర మృత్యుంజయ సహితంగా సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా అభీష్ట సిద్ధి నెరవేరాలన్నా, సంతానము కావాలన్నా, యోగ్యత పొందాలన్నా, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు తొలగిపోవాలన్నా, కోర్టు కేసుల దాకా వెళ్లకుండా, ఆర్థిక ధననష్టాలు వెలగకుండా, కుటుంబంలో సౌఖ్యంగా ఉండటానికి, దేహ ఆరోగ్యం పుష్టిగా ఉండటానికి ఉన్నంతలో మీ వంతు ప్రయత్నంగా మీరు చేస్తూ, ఆ గ్రహాలకి శాంతి చేస్తూ, స్తోత్రాలు చదువుతూ, ఇంకా మంత్రబలం, గురు ఆశీర్వచనము, దైవానుగ్రహం హోమరూపకంగా జపరూపంలో మరి చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా బలవంతమైంది. కాబట్టి మీరు తప్పకుండా పీఠానికి ఫోన్ చేసి ఎవరికి ఏ దోషం ఉన్నా సరే ఆ దోషాన్ని నాతో ప్రకటింపజేయండి. మీ యొక్క జన్మ నక్షత్రము, పేరు, నక్షత్రము, రాశి, గోత్రము తెలియజేస్తే ఈ 33 రోజులు నేను చేసేటటువంటి ఆరాధనలో, హోమాదుల్లో మీ పేరు, గోత్రాలు చెప్పి చేస్తాను. లఘుమాత్రంగా దానికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో విడిగా పూజలు చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ఇది పీఠం తరపున నేను సర్వమానవాళి శ్రేయస్సు కోసము, కొంతమంది ఖర్చులు భరాయించలేని వారి కోసము చేస్తున్నటువంటి ప్రక్రియ. కాబట్టి
ఇండివిజువల్ జాతకరీత్యా ఏదైనా తెలుసుకోవాలంటే దానికి వేరు ఫోన్ చేయండి. ఇది మాత్రం ప్రత్యేకించి ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలచక్ర గోచారము చాలా కఠినంగా ఉంది కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు అందులో, కాబట్టి తప్పకుండా మీరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనుగ్రహం పొందండి. ఆయన అనుగ్రహంతో మీకు సమస్త సుఖ సౌఖ్య భోగ భాగ్యాదులు అనుకున్న సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఓం శరవణ భవాయ నమః.